హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అయితే అమరావతిలో ఉన్న వాటర్ని వాళ్ళు మొత్తం డీవాటరైజింగ్ చేస్తున్నారు కదా. అది ఇప్పుడు వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏం కథ విశేషాలు తెలుసుకోవడానికి వీడియోలో మీకు చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇదేనండి మనకు హెచ్ఓడి టవర్స్ను మనకు ఆల్రెడీ వాళ్ళు ర్యాక్ ఫౌండేషన్ అనేది వేశారు కదా. సో ఇప్పుడు అయితే అక్కడ వాటర్ అనేది డీవాటరైజేషన్ అయితే చేస్తున్నారు. ఆ నీళ్ళు అయితే మొత్తం బయటికి సెండ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 7 అంగుళాల వరకు ఇప్పుడైతే వాటర్ అయితే తోడేశారనమాట. ఇంక రిమైనింగ్ ఉంది, అది 2-3 రోజులు కంప్లీట్ అవుతుందని వాళ్ళు అయితే అంటున్నారనమాట. సో ఇప్పుడు వరకు ఈ పనులు ఎలా ఉన్నాయి, ఏం కథ చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. ఇదేనండి, ఇది వచ్చి మనకు కొలతలు అనమాట. వాళ్ళు లోపలికి ఒక ఎంత అడుగులు ఉంది, ఏం కథ లోతుగా ఉన్నాయి దానికి ఒక మీటర్ మాత్రం వాళ్ళు కొలిచాడు నీటిలో పెట్టారనమాట. అది మనకు ఇప్పుడైతే వాటర్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మోటార్లో అయితే వర్క్ బాగా చేస్తున్నారు, స్పీడ్గా అయితే వర్క్ అయితే జరుగుతుందన్నమాట. దీనికి అప్పుడు వీళ్ళు రాఫ్ట్ ఫౌండేషన్ అనేది వేశారనమాట. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ వేయడం వల్ల 13 టన్నులు ఉక్కు, 3000 టన్నులు సిమెంట్ అని వాడారంటే ఇది 13 అడుగుల లోతులు వేశారనమాట అప్పుడు. సో అందుకని వాటర్ తర్వాత ఇది నిలిచిపోయింది అనమాట, పనులన్నీ నిలిచిపోయేదానికి. సో ఈ వర్క్ అయితే ఇప్పుడైతే స్పీడ్గా అయితే జరుగుతుంది. మనకు అతి 2-3 రోజులు మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోతాయని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది స్పీడ్గా అయితే మోటార్లు అంతా తోడేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.